వెనుక కనిపిస్తే రిజెక్ట్ చేస్తారు. కమర్షియల్ ఫార్ములా అంటూ మూస కథలతో వస్తే బాక్స్ ఆఫీస్ వద్ద చేతులు ఎత్తేయాల్సిందే. ఇవన్నీ ఆలోచించిన ఫ్లాప్ హీరోలు కొత్త స్టోరీ లైన్స్ తో వస్తున్నారు. ఇలా వచ్చిన మెగా హీరో ఎవరో చూసేద్దామా? నవ్విస్తే చాలు అది ఏ జానర్ అయినా సినిమా హిట్ అవుతుంది. సంక్రాంతికి వచ్చిన మనశంకర వరప్రసాద్, అనగనగా ఒక రాజు, నారి నారి నడుము ఊరారి సినిమాలు దీన్ని నిరూపించాయి. 6 అడుగుల మాస్ కటౌట్ ఉన్న వరుణ్ తేజ్ వరుస ఫ్లాపుల్లోంచి బయటికి రాలేకపోతున్నాడు. దీంతో యాక్షన్ మాస్ అంటూ రెగ్యులర్ ఫార్మాట్ తో కాకుండా కామెడీని నమ్ముకుని కొరియన్ కనకరాజుగా వస్తున్నాడు. మట్కా ఫ్లాప్ తర్వాత వరుణ్ తేజ్ హారర్ కామెడీ జానర్ ని సెలెక్ట్ చేసుకున్నాడు. మేలపాక గాంధీ దర్శకుడు మిరాయ్ బ్యూటీ రితికా నాయక్ వరుణ్ తేజ్ తో జతకట్టిందే. సినిమా సెట్స్ పైకి వెళ్ళడానికి ముందు జానర్ ఏంటో చెప్పడానికి 4 నిమిషాల 20 సెకండ్ల వీడియోను రిలీజ్ చేశారు. యాక్షన్, థ్రిల్లర్, కామెడీ, హారర్, రొమాన్స్ జానర్ పేరు చెప్పడానికి 1 సెకండ్ చాలు. కానీ చిన్న స్టోరీ అల్లి జానర్ ని ప్రకటించారు. ఆ తర్వాత రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్స్ కామెడీ, హారర్ జానర్ తో సినిమాకు హైప్ ని తీసుకొచ్చాయి. వరుణ్ సోలో హిట్ కొట్టి 7 ఏళ్లైంది. 2019లో వచ్చిన గద్దలకొండ గణేష్ తర్వాత సరైన హిట్ లేదు. మధ్యలో F3 వచ్చినా ఈ సక్సెస్ ను వెంకటేష్ తో కలిసి పంచుకోవాల్సి వచ్చింది. ఇక గాంధీవదారి అర్జున, ఆపరేషన్ వ్యాలంటైన్, మట్కా వంటి హ్యాట్రిక్ ఫ్లాప్స్ తర్వాత వరుణ్ ఎలాంటి సినిమాతో వస్తాడు అనుకుంటే ఎవరూ ఊహించిన విధంగా హారర్ కామెడీని ఎంచుకున్నాడు. హీరోతో పాటు డైరెక్టర్ మేర్లపాక గాంధీ కూడా భయంకరమైన ఫ్లాపుల్లో ఉన్నాడు. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ రాజా వంటి వరుస హిట్స్ తర్వాత మేర్లపాక గాంధీ నానితో తీసిన కృష్ణార్జున యుద్ధం, మాస్ట్రో, లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్లాప్ అయ్యాయి. 2 ఏళ్లుగా గ్యాప్ తీసుకుని ఫస్ట్ టైం హారర్ కామెడీ జానర్ తో ఈ నెల 7న వస్తున్నాడు దర్శకుడు.